ఇంటర్ అయిపోగానే ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ లో ఒకటే యుద్ధం. నెక్స్ట్ ఏంటి, ఏ కాలేజ్ నా లైఫ్ మారుస్తుంది? హైదరాబాద్ లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు వందల సంఖ్యలో ఉండొచ్చు, కానీ కొన్ని పేర్లు మాత్రమే కాలేజ్ అనే స్థాయి దాటి ఒక బ్రాండ్ గా మారతాయి. అందులో మొదటి పేరు మన అందరికి గుర్తొచ్చేది సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 1979 లో మొదలైన ఈ కాలేజ్ ప్రస్థానం నేటికి హైదరాబాద్ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ కోసం పోటీ పడుతూనే ఉంది. అయితే ఇది కేవలం సినిమాటిక్ డేస్ లో వచ్చే హ్యాపీ డేస్ క్యాంపసా, లేక నిక్కార్స్ అయిన కెరియర్ బిల్డింగ్ ప్లాట్ఫామా? ఈ వీడియోలో ఎటువంటి హడావిడి అంతా పక్కన పెట్టేసి ఫీజుల నుంచి మొదలు పెట్టుకుంటే ఫ్యాకల్టీ వరకు, హాస్టల్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్లేస్మెంట్స్ వరకు పూర్తిగా ఒక్కొక్కటిగా నీట్గా తెలుసుకుందాం. కాలేజ్ ఓవర్వ్యూ ప్లస్ అక్రిడిటేషన్ గురించి మాట్లాడుకుందాం. 1979లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కింద ఇది ఒక అటానమస్ కాలేజ్. నాక్ A++ గ్రేడ్తో పాటు ఇక్కడ మెజారిటీ బ్రాంచ్లకు NBA అక్రిడేషన్ అయితే ఉంది. వై విషయానికి వస్తే క్యాంపస్లోకి అడుగు పెట్టగానే ఒక సైలెంట్, డిసిప్లిన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది షో ఆఫ్ కోసం అస్సలే కాదు, సీరియస్గా ఎదగాలనుకునే వాళ్ళకు మాత్రం సూపర్గా ఉంటుంది ఈ క్యాంపస్ లైఫ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే క్యాంపస్ చాలా స్పేసియస్ గా ఉంటుంది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ కి విడివిడిగా బ్లాక్స్ అయితే ఉన్నాయి. ల్యాబ్స్ అన్ని చాలా నీట్ అండ్ టైడీగా ఉంటాయి, అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తో సహా. ఇక్కడ గ్రౌండ్ చాలా పెద్దది. క్రికెట్, ఫుట్బాల్ తో పాటు పెద్ద బాస్కెట్ బాల్ కోర్టు కూడా ఉంది. సిబిఐటికి ఒక ఓపెన్ గ్రౌండ్ అయితే ఉంది. అన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడే గ్రాండ్ గా జరుగుతాయట. కాలేజ్ కి సపరేట్ బస్ స్టాప్ ఉంది. శంకర్పల్లి వైపు నుండి వెళ్లే ప్రతి ఒక్క బస్ ఆగుతాయి. సిటీకి కనెక్టెడ్ గా ఉండడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం కాలేజ్ ఫీజులు, స్కాలర్షిప్ విషయానికి మాట్లాడుకుంటే అక్కడ చదువు ఎంత రిచ్ గా ఉంటుందో ఫీజులు కూడా అలాగే రిచ్ గానే ఉంటాయి. గతేడాది ఒక సంవత్సరానికి 1,70,000 ఫీజు ఉంటే ఈసారి మాత్రం 2,23,000 వరకు ఉండొచ్చు అనే అంచనా అయితే ఉంది. తెలంగాణలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ కాలేజీలో ఇదొకటి. కానీ కన్వీనర్ కోటాలో వస్తే మాత్రం విద్యార్థులకు ప్రభుత్వం నుండి రీఎంబర్స్మెంట్ అందడం పక్కా. మేనేజ్మెంట్ కోటా కూడా ఉంది, కానీ అందులో సీటు కావాలంటే మాత్రం మీ జేబు ఖాళీ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. కేవలం ఇక్కడ బాయ్స్ కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అది కూడా సిబిఐటి మరియు ఎంజిఐటి వాళ్ళకు కలిపి సిబిఈసి అనే హాస్టల్ ఉంటుంది. గర్ల్స్ కి క్యాంపస్ హాస్టల్ లేనే లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అమ్మాయిలు బయట ప్రైవేట్ హాస్టల్స్ లేదా రూమ్ లో ఉండాల్సిందే. అకాడమిక్స్ అండ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడితే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్లు ఉన్నారు ఈ కాలేజ్లో. సీనియర్ చెప్పే సబ్జెక్ట్ నాలెడ్జ్ టాప్ నాచ్ లో ఉంటుంది. ఇక్కడ స్పూన్ ఫీడింగ్ అసలే ఉండదు. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ డైరెక్షన్ ఇస్తారు, కానీ చదవడం మీ బాధ్యతే. అందుకే ఇక్కడి స్టూడెంట్స్ కి సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. అటెండెన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి 75% లేకపోతే ఎగ్జామ్స్ అస్సలే రాయనియరు. ఏ స్టూడెంట్ కైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్. సిబిఐటిని ఇప్పటికీ టాప్ లో నిలబెట్టేది ఇక్కడ ప్లేస్మెంట్స్ మాత్రమే. 2025 లో ఒక అమ్మాయికి మైక్రోసాఫ్ట్ లో 51 LPA ప్యాకేజ్ వచ్చింది. రియాలిటీ విషయానికి వస్తే కాలేజ్ మీకు ఆపర్చునిటీ మాత్రమే కల్పిస్తుంది, కానీ జాబ్ కొట్టాలంటే మాత్రం మీ దగ్గర కోడింగ్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ కోడింగ్ కల్చర్ సూపర్ గా ఉంటుంది. ఈ కాలేజీలో 20కు పైగా క్లబ్స్ అయితే ఉన్నాయి. డాన్స్, రోబోటిక్స్, శాటిలైట్ క్లబ్స్ చాలా బాగుంటాయి. R&D సెల్ విషయంకి వస్తే ఇక్కడ R&D సెల్ సూపర్ ఉంటుంది. రీసెర్చ్ చేయాలనుకునే వారికి విడిగా ఒక సెల్ అయితే ఉంది. కొత్త ఐడియాలు ఉంటే మాత్రం కాలేజ్ మిమ్మల్ని ప్రోత్సహించడంలో టాప్ నాచ్ లో ఉంటుంది. మెయిన్ గా క్యాంటీన్ యావరేజ్ గా ఉన్న, చుట్టూ ఉన్న ఫుడ్ కోర్ట్ మిమ్మల్ని మాత్రం అలరించడం పక్కా. కానీ కొంచెం రేట్ విషయంలో కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా సిబిఐటికి మీరు వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. మీరు గనక చదువుతో పాటు ఒక స్ట్రాంగ్ కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలి, ఖర్చుకు వెనకాడము అనుకుంటే మాత్రం నిస్సందేహంగా సిబిఐటి ఇస్ ద బెస్ట్ చాయిస్ అని నేనంటాను. ఎందుకంటే ఇక్కడ హ్యాపీ డేస్ లైఫ్ ఉంటుంది, కానీ మీ అటెండెన్స్ విషయంలో 75% లేకపోతే మాత్రం మీకు చాలా కష్టమవుతుంది. కాలేజ్ వెబ్సైట్ ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తారు కాబట్టి లేటెస్ట్ డీటెయిల్స్ కోసం వెంటనే ఒక లుక్ వేయండి. అండ్ థింక్ వైస్, చూస్ ది బెస్ట్ కాలేజ్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. ఇలా రోజు ప్రతి ఒక్క కాలేజ్ గురించి పచ్చి నిజాలు చెప్తూనే ఉంటా. వెంటనే మా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ కాలేజ్ గురించి కావాలో కింద కమెంట్ సెక్షన్లో రాయండి.